హే గైస్ రీసెంట్గా నాకు టీసీఎస్ ఇంటర్వ్యూ జరిగింది అండ్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. దాంతోపాటు చాలా మందికి ఫర్దర్గా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా, మీకు హెల్ప్ అవుతుందని. అండ్ నా ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 13th అయిపోయింది టీసీఎస్ ఎన్క్యూటీ అండ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ అయ్యాయి. అండ్ 27th నాకు లొకేషన్ ప్లస్ ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది అండ్ కేటగిరీ వచ్చి ప్రైమ్. ఏప్రిల్ 29th నాకు ఇంటర్వ్యూ జరిగింది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు వైట్ ఫీల్డ్. రిపోర్టింగ్ టైం వచ్చి 1:30. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే మీ మార్క్ లిస్టులు కావాలి, ఆధార్ కార్డ్, ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, దాంతోపాటు మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ అన్ని 10th, ఇంటర్ అండ్ డిప్లొమా అయితే డిప్లొమా అండ్ బీటెక్, ఈ 3 సర్టిఫికేట్స్ ఖచ్చితంగా కంపల్సరీ కావాలి. దాంతోపాటు అప్లికేషన్. సో అలా నా ఇంటర్వ్యూ అంత వెయిట్ చేస్తూ 4:20కి అయింది. 4:20కి లోపలికి వెళ్ళాను ఇంటర్వ్యూ ప్యానల్ లోపలికి. నేను ఈసీ స్టూడెంట్ని అండ్ దాంతోపాటు ఎంబెడెడ్ సిస్టమ్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. నాకు వచ్చిన లాంగ్వేజెస్ వచ్చి C++ అండ్ ఇవి జావా, పైథాన్ ఇవి రావు. సో నేను నేర్చుకోలేదు వాటిపైన, ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో మేజర్ సి రోలే ఎక్కువ ఉంటుంది. సో సి పైన ఎక్కువ ఫోకస్ చేశాను అండ్ టీసీఎస్ ఎన్క్యూటీ కూడా సిలో రాశాను 2 కోర్స్. అండ్ నాకు ఆ రోజు అలొకేట్ చేసిన ప్యానల్ వచ్చేసి ప్రైమ్ C++ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ తెలిసిందే, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు, చెప్పాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత ప్రాజెక్ట్ గురించి అడిగారు, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, అండ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు దాని మీద క్వశ్చన్స్ అడిగారు, దానికి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లారిటీగా. అండ్ దాని తర్వాత నాకు ఏ లాంగ్వేజెస్ వచ్చని అడిగారు. సార్ నేను సి వస్తుంది అండ్ C++ ఐ కెన్ మేనేజ్ అని చెప్పాను, ఎందుకంటే నాకు C++ మరీ అంతగా రాదు. ఆ ఊప్స్ కాన్సెప్ట్స్, STL ఇవన్నీ. సో నా డెఫినేషన్స్ అవి తెలుసు కానీ వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ ఏం తెలియదు. సో నేను చెప్పాను, సార్ నేను మేనేజ్ చేయగలుగుతాను C++, బట్ సి ప్రొఫిషియెంట్ సార్ అని చెప్పాను. వాళ్ళు సి పైన క్వశ్చన్స్ అడగలేదు, బట్ ఫస్ట్ నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అవి అడిగారు. నేను ఎంబెడెడ్ సిస్టమ్స్ పైన కోర్స్ చేశాను అనమాట. దానిపైన కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టాను, అవి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వాటి యూజర్స్ ఎక్కడ వాడతారు, ఎందుకు చేశారు ఇవన్నీ అడిగారు, అవి చెప్పాను. అండ్ లైనక్స్ కూడా నా రెజ్యూమ్లో ఉంది. నీకు లైనక్స్ వస్తుందని అడిగారు, వస్తుంది సార్ అని చెప్పాను. బట్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ క్వశ్చన్ అడిగారు లైనక్స్లో, ఎందుకంటే అది ఇండస్ట్రీ లెవెల్ మనకు అంత ఐడియా లేదు. సో అంటే నా రెజ్యూమ్లో లైనక్స్ ఉంది, ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో లైనక్స్ కూడా ఒక పార్టే. సార్ నాకు మరింత డీప్గా రాదు, సో నాకు ఈ లెవెల్లో వచ్చని చెప్పాను. సో అక్కడ లైనక్స్తో అయిపోయింది. ఆ ప్రాజెక్ట్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు, స్ట్రింగ్ రివర్స్ ప్రోగ్రామ్ ఏమని. అండ్ నేను ప్రోగ్రామ్ రాసి ఇచ్చాను. ఇంత లోపల TR అనుకుంటా అతను ఇచ్చారు. అండ్ ఆయన కోడ్ చూసి ఆ స్ట్రింగ్ రివర్స్ కోడ్ కదా, నేనేం చేశానంటే టెంప్ వేరియబుల్ యూజ్ చేసి స్వాప్ చేశాను. మనకు తెలిసిన ఫస్ట్ మెథడ్ అదే కాబట్టి అది చేశాను. వేరే విధంగా కూడా రాయొచ్చు కదా అని అడిగాడు. ఎస్ సార్, లాస్ట్ ఇండెక్స్ నుంచి మనం ప్రింట్ చేయొచ్చు, దాంతోపాటు స్ట్రింగ్ లైబ్రరీస్ యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పాను. ఓకే అన్నారు. అండ్ దాని తర్వాత నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో నువ్వు ఈసీ స్టూడెంట్ కదా, IT సెక్టర్ ఎందుకు, వై ఐటీ అని అడిగారు, అని చెప్పాను. అండ్ ఎలక్ట్రానిక్స్ భూమిలో ఉంది కదా, ఇప్పుడు IT సెక్టర్ చూస్ చేసుకోవడంలో వాట్స్ యువర్ థాట్ అన్నాడు. సో దాని గురించి కూడా చెప్పాను. నేను కూడా ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల నన్ను కొన్ని కోర్ క్వశ్చన్స్ అడిగాడు. లైక్ ఫ్లిప్ ఫ్లాప్ గురించి అడిగారు, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ గురించి అడిగారు. దాంతోపాటు మళ్ళీ సేమ్ క్వశ్చన్ స్కిల్స్ గురించి అడిగాడు, మెథడ్ ఓవర్లోడింగ్ గురించి అడిగాడు. సో నేను డెఫినేషన్ చెప్పాను, పేపర్ పై రాసి చూపించమన్నాడు. అండ్ నేను పేపర్ పైన రాసి చూపించాను. చిన్న మిస్టేక్ అయితే సింటాక్స్ మిస్టేక్ చేశాను, సో ఇట్స్ ఫైన్ అన్నారు. అండ్ వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ ఇవి కూడా పేపర్ పై రాసి చూపించమన్నారు, చూపించాను. సో అక్కడికి నాకు టెక్నికల్ రౌండ్ అయిపోయింది. ఈ క్వశ్చన్స్ అన్ని నా రెజ్యూమ్ పేజ్ అడిగారు, అండ్ కొంచెం ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అట్లా అడిగారు. అండ్ నా సజెషన్ ఏమంటే మీ రెజ్యూమ్లో మీకు తెలిసినవే పెట్టండి. మీకు తెలియకుండా ఏమన్నా పెట్టాలని కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయదండి, ఖచ్చితంగా మీకు తెలిసిందే పెట్టండి, దాంట్లో 100% గ్రిప్ ఉండాలి. సో ఓకే, క్వశ్చన్స్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా అడిగారు అండ్ బేసిక్గా మనకి ఏమైనా మిస్టేక్ చేసినా కరెక్ట్ చేశారు. HR గారికి షిఫ్ట్ చేశారు నా రెజ్యూమ్ని. బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ గురించి తెలిసిన అడిగారు TCSది. సో నాకు తెలిసిన గురించి చెప్పాను. అడ్రస్ వెరిఫికేషన్, అకాడమిక్ వెరిఫికేషన్ అండ్ లీగల్ వెరిఫికేషన్స్ ఇవన్నీ, అదే క్రిమినల్ వెరిఫికేషన్ ఇవన్నీ. వర్క్షిప్స్ ఓకే అని అడిగారు. రిలొకేషన్ గురించి అడిగారు. నేను 2024 పాస్ అవుట్ కాబట్టి నీకు 2 years గ్యాప్ ఎందుకు వచ్చిందని అడిగారు. నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ దాంతోపాటు నేను 2024లో నింజా క్వాలిఫై అయ్యాను, బట్ వెళ్ళలేదు. అండ్ అది కూడా అడిగారు, నువ్వు 2024లో ఆల్రెడీ నింజా సెలెక్ట్ అయ్యావు కదా, ఎందుకు రాలేదు అని అది అడిగారు. అది చెప్పాను. ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యామని చెప్పారు. నేను ఆ అకౌంట్ చెప్పాను అండ్ వాటి నుంచి ఏం నేర్చుకున్నాం అన్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది నా ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇన్ని క్వశ్చన్స్ అడిగింది మాత్రం ఇంతే. నేను కొంచెం హార్డ్ అనుకున్నాను, బట్ చాలా ఫ్రెండ్లీగా జరిగింది అండ్ చాలా స్మూత్గా జరిగింది. నింజా ప్రొఫైల్ మీకు ఓకే అని అడిగారు, దానికి చెప్పాను. అండ్ సో దిస్ ఈజ్ మై ఓవరాల్ TCS ఇంటర్వ్యూ.